బాలీవుడ్లో మహేష్ బాబు పేరు వినిపించాలి అంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ముందుగా రాజమౌళి సినిమా ఏళ్లకు ఏళ్ళు షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తరువాత రిలీజ్ కావాలి. అప్పుడు మహేష్ బాబు పేరు బీ టౌన్లో వినిపించాలి. కానీ దానికంటే ముందే శాంపుల్ రిలీజ్ చేయబోతున్నాడు సూపర్ స్టార్. బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ ను చూడాలి అంటే మరికొన్నేళ్లు వెయిట్ చేయాలి. కానీ వాయిస్ వినాలంటే మాత్రం ఆగస్టు వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అంటోంది బాలీవుడ్. అదెలా అంటే ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కాబోతున్న బిగ్ ఫిల్మ్ వార్ 2 కు మహేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడట. గతంలో బాలీవుడ్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వార్ కు ఈ ఏడాది సీక్వెల్ వస్తుంది. ఈ చిత్రంలో హృతిక్, తారక్ కలిసి నటిస్తున్నారు. యష్ రాజ్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే సినిమాలో స్టార్స్ ఇద్దరి క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేసేందుకు యష్ రాజ్ సంస్థ మహేష్ బాబు హెల్ప్ అడిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన డిస్నీ మూవీ ముఫాసా తెలుగు వర్షన్ కు మహేష్ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళితో మహేష్ బాబు నటించే చిత్రానికి సంబంధించి రకరకాల రూమర్స్ పాన్ ఇండియాను షేక్ చేస్తూ ఉన్నాయి. ఇటీవల ప్రియాంక చోప్రా హైదరాబాద్ వరకు వచ్చింది. తనపై రాజమౌళి లుక్ టెస్ట్ నిర్వహించాడు అని, అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. పూర్తిగా విదేశాల్లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట రాజమౌళి. గేమ్ చేంజర్ కాంబినేషన్ లో మరొక మూవీ. ఇప్పుడు ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా లాసెస్ ను కవర్ చేసేందుకు దిల్ రాజు కోసం రామ్ చరణ్ మరొక మూవీ చేస్తున్నాడని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఇంకా బాగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత? దిల్ రాజు బ్యానర్ నుంచి సంక్రాంతి పండక్కి 2 సినిమాలు వచ్చాయి. ఒకటి గేమ్ చేంజర్, 2 సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో ఒకటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్, మరొకటి భారీ డిజాస్టర్. డిజాస్టర్ అయిన సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ నష్టాలను కవర్ చేసేందుకు స్వయంగా హీరో నిర్మాత దిల్ రాజు కోసం మరో మూవీ చేసి పెడతాడు, రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ ఇస్తాడని టాలీవుడ్ లో కొద్ది రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ ఎలాంటి చిత్రం చేయడం లేదట. ఇది కేవలం రూమర్ మాత్రమే అని, ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో ఉన్న 2 చిత్రాలను పూర్తి చేసే పనిలో మాత్రమే ఉన్నారని మెగా కాంపౌండ్ క్లారిటీ ఇచ్చింది. గేమ్ చేంజర్ తరువాత రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్స్ లో స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. రష్మిక నటిస్తోన్న కొత్త సినిమా రిలీజ్ అవుతుందా, లేదా ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో రష్మిక భాగం అవుతుందా? అయితే దేవరకొండ గురించి చెప్పేస్తుంది, రౌడీతో లవ్ గురించి లీక్ ఇచ్చేస్తుంది, పెళ్లి ఎప్పుడో రివీల్ చేసేస్తుంది. ఇలా ప్రతి ఇంటర్వ్యూలోనూ మీడియా ట్రై చేస్తుంది. ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పనట్లుగా రష్మిక చెబుతుంది. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్ ఒకటి చేసింది. నాకు పార్ట్నర్ ఉన్నాడు, కానీ అతని పేరు నేను చెప్పను. ఇది చావా సినిమా ప్రమోషన్స్ లో రష్మిక చేసిన కామెంట్స్. ఆ పార్ట్నర్ ఎవరో అందరికీ తెలిసిందే. అయితే ఒక్కటి, తాను మాత్రం సింగిల్ కాదని, రిలేషన్ లో ఉన్నానని రష్మిక మరోసారి కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం ఇదే కామెంట్స్ బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. సినిమా ప్రమోషన్స్ లేదా ఏదైనా ఈవెంట్ రష్మిక లవ్ స్టోరీ గురించి రివీల్ చేసేందుకు బీ టౌన్ బాగా ట్రై చేస్తోంది. కానీ రష్మిక ఎప్పుడూ ఇండైరెక్ట్ గానే ఆన్సర్స్ ఇస్తుంటుంది. మరోవైపు దేవరకొండ తన లవ్ స్టోరీపై రెస్పాన్స్ కావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. ఈ లవ్ స్టోరీ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో తెలియదు, కానీ త్వరలో విజయ్ నటిస్తోన్న ఒక కొత్త చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి మూవీస్ తర్వాత మరోసారి ఈ జోడీ కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది. కొన్ని సినిమాలను యూట్యూబ్ లో మాత్రమే చూడాలని ఫిక్స్ అయ్యారు నార్త్ ఆడియన్స్. రీసెంట్ గా వాళ్ల కోసమే ఒక మాస్ మూవీ తీసింది టాలీవుడ్. చూస్తారు కదా అని థియేటర్స్ లో రిలీజ్ చేశారు, కానీ అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు అదే సినిమా యూట్యూబ్ లో రిలీజ్ అయితే మాత్రం తెగ చూస్తున్నారు. యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ టాలీవుడ్ రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. కట్ చేస్తే పాన్ ఇండియా వైడ్ గా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి పాన్ ఇండియా వైడ్ గా డిస్కస్ చేస్తున్నారు. అందుకు కారణం, ఇటీవల ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్ లోకి వచ్చింది. థియేటర్స్ లోని ఎవరూ చూడని చిత్రం యూట్యూబ్ లో మాత్రం ఏం వ్యూస్ వస్తాయి అనుకుంటే, యూట్యూబ్ లో డబుల్ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటింది. లైక్స్ కూడా 1 మిలియన్ దాటాయి. యూట్యూబ్ లో హిందీ వర్షన్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ఫ్లాప్ అయిన మూవీస్ ఉన్నాయి. నేను శైలజ హిందీ వర్షన్ ది సూపర్ ఖిలాడి ఏకంగా 600 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఈ క్రేజ్ చూస్తే రామ్ ను హిందీ మార్కెట్ లో నిలబెట్టేందుకు ఇటీవల
తెలుగు దర్శకులు చేస్తున్న ఏ ప్రయత్నం కూడా వర్కౌట్ కావడం లేదు. ముందు స్కంద, రీసెంట్ గా డబుల్ స్మార్ట్ రామ్ ను దారుణంగా డిసప్పాయింట్ చేశాయి. రీమేక్స్ అంటే సల్మాన్ ఖాన్ కు చాలా ఇంట్రెస్ట్. తన కెరీర్ లో చాలా వరకు రీమేక్సే ఉన్నాయి. వాటితో అతను బ్లాక్ బాస్టర్స్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు కూడా ఓ రీమేక్ మూవీ ఏకంగా సల్మాన్ ఖాన్ కోసం ఎదురు చూస్తోంది. అదే సంక్రాంతికి వస్తున్న మూవీ. రీమేక్ మూవీస్ అందరికీ కలిసి రావు. హిందీలో సల్మాన్ కు రీమేక్స్ తెగ కలిసొచ్చాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సల్మాన్ ఒరిజినల్ స్టోరీస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అందుకు కారణం 1000 కోట్ల వసూళ్లు. ఎప్పుడైతే షారుఖ్ పఠాన్ జవాన్ తో 1000 కోట్ల వసూళ్లను చూశాడో అప్పటి నుంచి సల్మాన్ కూడా ఇలాంటి చిత్రాల్లో నటించి 1000 కోట్ల క్లబ్ ను చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు సల్మాన్ సికిందర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఈద్కు రిలీజ్ కానుంది. ఆ తరువాత అట్లీ దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటిస్తారని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ హిందీలో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేయాలనుకుంటున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతి స్టోరీకి సికిందర్ అయితే కరెక్ట్ అంటున్నాడు రావిపూడి. మరి భాయిజాన్ ఏమంటాడో చూడాలి. పైగా సంక్రాంతి హీరో వెంకీకి సల్మాన్ కు మంచి స్నేహం ఉంది. వెంకీ హెల్ప్ తో రావిపూడి వెళ్లి సల్మాన్ కు కథ చెప్పినా ఆశ్చర్యం లేదు.